హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. కన్ఫ్యూజన్ వద్దు, లెంత్ ఎక్కువైపోతుందేమో అన్న కంగారు అసలే వద్దు. రిలీజ్ డేట్ చాలా దూరం ఉందనే టెన్షన్ వద్దు. విజువల్స్ ఎక్కువ చూపిస్తే రివీల్ అయిపోతుందన్న భయం వద్దు. చెప్పాలనుకున్నది క్లారిటీగా చెప్పేశాం. టాలీవుడ్ టు బాలీవుడ్ మన దర్శకులు ఫాలో అవుతున్న ప్రాసెస్ ఇదే. ఇప్పుడు దీనివల్ల ఆడియన్స్కి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. మరి ఈ కొత్త ట్రెండ్ ఏంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? ఒకప్పుడు టీజర్ అంటే నిమిషం, గ్లిమ్స్ అంటే మహా అయితే నిమిషంన్నర. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. చెప్పాలనుకున్న కథని స్పష్టంగా చెప్తున్నారు మేకర్స్. దానికోసం లెంత్ టెన్షన్ లేకుండా టీజర్ ట్రైలర్స్ని కట్ చేసి విడుదల చేస్తున్నారు. అవసరమైతే 4 నిమిషాల లెంత్ ఉన్న గ్లిమ్స్ కూడా తీసుకొచ్చేస్తున్నారు. డ్రాగన్కి ఇదే చేశారు ప్రశాంత్ నీల్. డ్రాగన్ కథ ఇదే అంటూ 4 నిమిషాల 29 సెకండ్ల గ్లిమ్స్లో చెప్పారు నీల్. ఇది చూశాక సినిమా ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టినట్టు క్లారిటీ వచ్చింది. మాఫియా చుట్టూ నడిచే కథ ఇది. దీనికంటే ముందు వారణాసికి రాజమౌళి కూడా ఇదే చేశారు. అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ మగధీర ఈగా కథలు చెప్పిన జక్కన్న వారణాసికి మాత్రం కథ చెప్పకుండా విజువల్గా 3.5 నిమిషాలకు పైగా గ్లిమ్స్లో చూపించారు. వారణాసి టీజర్ చూశాకే సినిమా స్పాన్ అర్థమైంది. ఎన్ని లోకాలు, ఎన్ని ఖండాల చుట్టూ కథ తిరుగుతుంది, హీరో జర్నీ ఎలా సాగుతుంది అనేది టీజర్తోనే చూపించేశారు దర్శక ధీరుడు. రామాయణ సినిమాకి నితీష్ తివారీ ఫాలో అయిన రూట్ కూడా ఇదే. లెంత్ గురించి ఆలోచించకుండా వరల్డ్ ఆఫ్ రామాయణ పేరుతో ఇప్పటికే 5 నిమిషాలకు పైగా విజువల్స్ ఇచ్చేశారు మేకర్స్. రామాయణలోని పాత్రల్ని, పరిస్థితుల్ని విజువల్స్తో ప్రేక్షకులకు పరిచయం చేశారు నితీష్. రాకా విషయంలో అట్లీ తన ఐడియాలజీకి 2.5 నిమిషాల విజువల్ రూపం ఇచ్చారు. అందులోనే బన్నీ మేకోవర్ చూపించారు. ఇక స్పిరిట్ కథని 1.5 నిమిషం వాయిస్తో కొత్తగా రివీల్ చేశారు సందీప్. ఇలా మన మేకర్స్ అంతా స్టోరీ రివీలింగ్ని చాలా డీటెయిలింగ్తో చేస్తున్నారు. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకుని మెగాస్టార్ చిరంజీవి మరొక డిఫరెంట్ మూవీకి రెడీ అయిపోతున్నారు. బాబీ దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీని పట్టాలెక్కిస్తున్నారు. మరి మెగా 158 ఎలాంటి బ్యాక్డ్రాప్లో రాబోతోంది? రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలు కాబోతోంది? రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారా? చూసేయండి ఫుల్ డీటెయిల్స్. మెగాస్టార్ చిరంజీవి మేకోవర్ వీడియోతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన మెగా 158 గ్రాండ్ గా లాంచ్ అయింది. గతంలో చిరు హీరోగా వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం స్లిమ్ లుక్ లోకి మారిపోయారు చిరు. మెగా 158 మూవీ తొలి షాట్ కి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. మెగా డాటర్ సుష్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సీనియర్ దర్శకులు బి గోపాల్, కోదండరామిరెడ్డితో కలిసి మెగా బ్రదర్ నాగబాబు దర్శకుడు బాబీకి స్క్రిప్ట్ అందించారు. వాల్తేరు వీరయ్య సినిమాని మల్టీ స్టారర్ గా తెరకెక్కించిన బాబీ మెగా 158 ని కూడా అదే స్టైల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2027 సంక్రాంతి బరిలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ విషయంలో కూడా పక్కా ప్లానింగ్ తో ఉన్నారు బాబీ. మే 21న పూజ చేసి 22 నుంచే రెగ్యులర్ షూట్ కి వెళ్తున్నారు మేకర్స్. సంక్రాంతికి ఇంకా 7 నెలల టైం ఉంది. గత ఏడాది మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాని కూడా ఇలాగే స్టార్ట్ చేసి పూర్తి చేశారు చిరు. బాబీ సినిమాకి ఇదే అప్లై చేయాలని చూస్తున్నారు. మరి అది జరుగుతుందో లేదో చూద్దాం. పెద్దికి ప్రమోషన్స్ పెద్దగా జరగట్లేదు అన్న బెంగ మొత్తం తీర్చేశారు మేకర్స్. ముఖ్యంగా కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా బుచ్చిబాబే. తాజాగా రామ్ చరణ్ కూడా ప్రమోషన్స్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. అంతా బానే ఉంది, కానీ పెద్దిలో ఉప్పెనను మించిన ట్విస్ట్ ఉండబోతోందా? బుచ్చిబాబు ఈసారి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నారు? పెద్దిలో ఆ మేజర్ ట్విస్ట్ ఏంటో హ్యావ్ ఎ లుక్. గత వారం రోజులుగా ఇండస్ట్రీలో పెద్ది పేరు మారుమోగిపోతోంది. 2-3 రోజులు ఇండస్ట్రీ సమస్యలతో ట్రెండ్ అయితే ఆ తర్వాత పూర్తిగా ట్రైలర్ తో ఫామ్ లోకి వచ్చాడు పెద్ది. విడుదలకి 2 వారాలే ఉండటంతో జోరు మరింత పెంచేశారు మేకర్స్. తాజాగా బుచ్చిబాబుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు. వింటున్నారుగా రామ్ చరణ్ ఏమంటున్నారో? పెద్ది సినిమాలో ఉప్పెన ట్విస్ట్ కంటే 100 రెట్లు ఉండే మరో ట్విస్ట్ ఉంటుందంటున్నారు చరణ్. ఇది విన్నాక అభిమానులకి భయంతో కూడిన కంగారు మొదలైంది. టాలీవుడ్ హిస్టరీలోనే ఉప్పెన సెన్సేషనల్ ట్విస్ట్. దాన్ని మించి పెద్దిలో మరో ట్విస్ట్ రాశారు బుచ్చిబాబు. అది కూడా కన్విన్సింగ్ గా రాశారని చరణ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఉప్పెనలో కొత్త హీరో కాబట్టి ఆ ట్విస్ట్ ఈజీగానే డైజెస్ట్ చేసుకున్నారు ఆడియన్స్. కానీ పెద్ది అలా కాదు. రామ్ చరణ్ ఆల్రెడీ ఓ స్టార్. అలాంటి ఓ పెద్ద హీరోని పెట్టుకుని మేజర్ ట్విస్ట్ ఇవ్వడం అంటే రిస్కే.
బుచ్చిబాబు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. ఓ పెద్ద హీరో ఇలాంటి కథ ఫైనల్ చేయడం అనేది చిన్న విషయం కాదని ముందు నుంచే హింట్ ఇస్తున్నారు ఈయన. పెద్ద సినిమాలో ఢిల్లీ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇండియా గేట్ దగ్గర వచ్చే సీన్స్ గానీ ఆ ఎంటైర్ ఎపిసోడ్ అంతా ఎమోషనల్ గా సాగుతుందని చెప్పారు చరణ్. అంతేకాదు ఈ సీక్వెన్స్ అంతా డిజిటల్ కాకుండా క్వాలిటీ కోసం పాత పద్ధతిలో రీల్ తో షూట్ చేశారు రత్నవేలు. ఇలా పెద్దిలో ఇంకా చాలా విశేషాలున్నాయి. జూన్ 4న అవన్నీ బయటికి రానున్నాయి. అయితే సినిమాలతో బిజీ, లేకపోతే ఫోటోషూట్స్తో బిజీ. కొందరు మిడ్ రేంజ్ హీరోయిన్స్ ఉన్నారే, ఇప్పుడు ఈ పద్ధతిని ఫాలో అయిపోతున్నారు. అవకాశాల కోసం అందాలు ఆరబోస్తే ఓకే, కానీ ఆఫర్స్ చేతిలో ఉన్న హాట్ షో చేస్తూ ట్రెండ్లో ఉన్నారు కొందరు బ్యూటీస్. ఇప్పుడున్న పోటీలో గ్యాప్ ఇస్తే మరచిపోతారు. అందుకే అక్కడ స్పేస్ లేకపోయినా గ్లామర్ స్ట్రోక్ ఇస్తున్నారు వాళ్ళంతా. మరి ఆ భామలెవరో చూసేయండి. మిరాయిలో వైబ్ ఉంది బేబీ అంటూ అందర్నీ మాయ చేసిన రితికా నాయక్ గుర్తుందిగా. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సంచలనం ఇప్పుడు. ఓవైపు వరుణ్ తేజ్తో కొరియన్ కనకరాజు, తేజ సజ్జాతో మిరాయి 2 చేస్తూనే హాట్ ఫోటోషూట్స్తో మాయ చేస్తున్నారు. ఈమె లేటెస్ట్ ఫోటోషూట్ బాగా ట్రెండ్ అవుతోంది ఇప్పుడు. చూస్తుంటే ఆఫర్స్ కోసం గ్లామర్ గేర్ మార్చినట్లే అనిపిస్తోంది. నభా నటేష్ కూడా అంతే. ఈమె ముందు నుంచి సినిమాలతో పాటు ఫోటోషూట్స్ ని సమానంగా చూస్తున్నారు. ప్రస్తుతం స్వయంభూ, నాగబంధన్ లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా రిలీజ్కి ఇంకా టైం పట్టేలా ఉంది. ఆ గ్యాప్ కూడా ఇవ్వడం ఎందుకని హాయిగా హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు నభా. ఆఫర్స్ ఉన్నా లేకపోయినా ఈమె ఆయుధం సోషల్ మీడియానే. రాశీ ఖన్నాకు ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ద షాక్ ఇచ్చాడు. దాంతో అమ్మడి ఫోకస్ అంతా ఫోటోషూట్స్ వైపు మళ్ళింది ఇప్పుడు. తెలుగులో ఆఫర్స్ లేకపోయినా తమిళం, హిందీలో బిజీగా ఉన్నారు ఈమె. రుక్మిణి వసంత్ సైతం డ్రాగన్తో బిజీగా ఉంటూనే ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆఫర్స్ ఉన్నా ట్రెండింగ్లో ఉండడానికి ఫోటోషూట్స్నే నమ్ముకుంటున్నారు హీరోయిన్లు. ఎన్టీఆర్ డ్రాగన్ టీజర్ రిలీజ్ అయింది కదా. ఈ టీజర్లో తారక్ లుక్కి ఫ్యాన్స్ అంతా ఫిదా అంతే. అయితే ఈ మేకోవర్ వెనుక చాలా కష్టం ఉంది అంటున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అంతేకాదండోయ్, తారక్ వెయిట్ లాస్ జర్నీ తన మీద కూడా గట్టిగానే ఎఫెక్ట్ చేసిందంటూ గుర్తు చేసుకుంటున్నారు. ఎలా అనుకుంటున్నారా? లెట్స్ వాచ్. యంగ్ టగ్గర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ లుక్ మీద చాలా విమర్శలు వినిపించాయి. తారక్ భారీగా వెయిట్ తగ్గడంతో ఆయన ఆరోగ్యం విషయంలోనూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా తారక్ వెయిట్ లాస్ జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు ప్రశాంత్ నీల్. సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకున్నప్పుడు తారక్ను కొంచెం వెయిట్ తగ్గమని కోరారట ప్రశాంత్ నీల్. ఆ మాటను సీరియస్ గా తీసుకున్న ఎన్టీఆర్ ఏకంగా 4 నెలల్లో 15 కిలోల బరువు తగ్గారు. ఆ టైంలో ప్రశాంత్ నీల్ స్వయంగా వద్దని వారించినా కథ కోసం ఇంకాస్త స్లిమ్ గా ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో ఎన్టీఆరే మరింత స్లిమ్ అయ్యారని గుర్తు చేసుకున్నారు. క్యారెక్టర్ కోసం ఇంత మొండిగా కష్టపడే నటుణ్ణి తానింతవరకు చూడలేదన్నారు ప్రశాంత్ నీల్. అయితే తారక్ మరీ స్లిమ్ గా కనిపించడంతో అభిమానులతో పాటు తన స్టాఫ్ కూడా తననే తిట్టారని గుర్తు చేసుకున్నారు ఈ మాస్ డైరెక్టర్. బతికున్నప్పుడు కూడా మైకేల్ జాక్సన్ ఇంతగా ట్రెండ్ అయ్యారో లేదో తెలియదు, కానీ గత 2 నెలలుగా ఈయన పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. మొన్నే ఈయనపై ఒక బయోపిక్ వచ్చింది, అంతలోనే మరొకటి రెడీ అవుతోంది. అయితే ఈసారి మాత్రం పూర్తిగా కాంట్రవర్షియల్ అట. వివాదాలే కేంద్రంగా ఈసారి డాక్యుమెంటరీ రెడీ అయిపోతోంది. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దాం. పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ లైఫ్ ఎప్పుడూ ట్రెండింగే. ఈయన జీవితంలో విజయాలెన్ని ఉన్నాయో వివాదాలు అంతకంటే ఎక్కువే ఉన్నాయి. వాటిని ఇప్పుడు క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నారు. ఈ మధ్య వచ్చిన బయోపిక్ పూర్తిగా జాక్సన్లోని పాజిటివ్ ని మాత్రమే చూపించారు. స్లోగా ఉందనే టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అద్దరిపోయాయి. మైకేల్ బయోపిక్ లో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటించారు. తాజాగా మైకేల్ లైఫ్ మీద మరో బయోపిక్ వస్తుంది. ఈసారి మాత్రం పాజిటివ్ యాంగిల్ కాదు, పూర్తిగా వివాదాస్పద కోణంలో ఇది రానుంది. మైకేల్ జాక్సన్ ది వెర్డిక్ట్ పేరుతో వస్తున్న ఈ డాక్యుమెంటరీ తరహాలో సాగే సిరీస్ లో ఆయన లైఫ్ లోని అత్యంత వివాదాస్పదమైన 2003 బాలల లైంగిక వేధింపుల విషయాన్ని టచ్ చేస్తున్నారు. కోర్టు నిర్దోషిగా తేల్చినా ఆ కేసు ముద్ర అలాగే ఉండిపోయింది. ట్రైలర్లో నాటి కోర్టు విచారణలో పాల్గొన్న జ్యూరీ సభ్యులు, లాయర్లు, జర్నలిస్టులు, ప్రత్యక్ష సాక్షులు కమెంట్స్ ఇన్బిల్డ్ చేశారు. ఈ సిరీస్ కేవలం కేసు గురించే కాదు, ఆ తర్వాత మైకేల్ జీవితం ఎలా మారిందనేది కూడా చూపిస్తున్నారు. ప్రముఖ ఓటీటీలో జూన్ 3 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ ఫిల్మీ అప్డేట్స్తో నైట్ ఈటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.